హాయ్ అండి. ఈరోజు గోరుచిక్కుడుకాయ టమాటా వేసి మసాలా కర్రీ చేసుకుందామండి. చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా ఈ గోరుచిక్కుడుకాయల్ని తినండి, చాలా మంచిది. ముందుగా మనం చిక్కుళ్ళని చిన్న ముక్కలు కట్ చేసుకుందామండి. టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకుందామండి. నూనెలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు గోరుచిక్కుడు ముక్కలను వేసి బాగా వేపండి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి స్మాష్ అయ్యేంత వరకు ఉంచండి. చూసారు కదా, బాగా ఉడికింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోయండి. ఇవి బాగా ఉడకనివ్వండి, నూనె తేరేంత వరకు. అంతేనండి, గోరుచిక్కుడు టమాటా మసాలా కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి.